Hello everyone, welcome back to my YouTube channel Divya's World 45. Today's video is all about serene and the beautiful beaches of the Pondicherry, that is Paradise Beach. This video covers how to reach Pondicherry, accommodations, cozy cafes, and how to reach Paradise Beach, entry tickets, and the scenic beauty of the mangrove forest. Without further ado, let's get started. Audio Jungle. పాండిచ్చేరి వెళ్ళడానికి మనకి 3 వేస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్వేస్, ట్రైన్స్ అండ్ బస్సెస్. ఏ సౌతర్న్ స్టేట్ నుంచి వస్తున్నా కూడా మనకి ఫ్లైట్లో వస్తే చెన్నైలో దిగిన తర్వాత మనకి ట్రైన్స్ అండ్ బస్సెస్ అండ్ క్యాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఏ సౌతర్న్ స్టేట్ నుండి వస్తున్నా కొన్ని స్టేట్స్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వాటికి చెన్నై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి పాండిచ్చేరికి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెన్నై నుంచి పాండిచ్చేరి 150 కిలోమీటర్స్. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎలా రావాలో ప్లాన్ చేస్తే రిటర్న్ కూడా సేమ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. పాండీలో మనం ఎక్కడ స్టే చేయాలి? నెంబర్ ఆఫ్ రెసిడెన్సీస్ అండ్ హోటల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ముందుగానే అయినా మనం booking.comలో బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా వచ్చి ఒకసారి చెక్ చేసుకొని కూడా మనం బుక్ చేసుకునే ఆప్షన్ ఉంది. స్టార్టింగ్ ప్రైసెస్ 1500 నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 5K 6K వరకు కూడా ఉన్నాయి. మేము స్టే చేసిన రెసిడెన్సీ లాక్స్ రెసిడెన్సీ. మేము జస్ట్ 1 డేకి మాత్రమే బుక్ చేసుకున్నాం. కానీ ఇక్కడున్న స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రైట్ నౌ ఐ మీన్ పాండిచ్చేరి విత్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ కమ్ ఆన్ ఏ గర్ల్స్ ట్రిప్. మేము స్టే చేస్తున్న రెసిడెన్సీ నుంచి బీచెస్, చర్చెస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ నేమ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బెసిలికా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ పాండిచ్చేరి. మొత్తం రోమన్ స్టైల్లో బిల్డ్ చేశారు. ఈ చర్చ్కి 100 years ఆఫ్ హిస్టరీ ఉందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మాకు దగ్గరలో ఇంకొక చర్చ్ కూడా ఉన్నది, దాన్ని కూడా కవర్ చేసాం. ఒకసారి మీరు కూడా చూడండి. నౌ వీఆర్ హెడ్డింగ్ టు ద ప్యారడైజ్ బీచ్. ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఫెర్రీవే మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎందుకు అంటే అది ఒక ఐసోలేటెడ్ బీచ్. అక్కడికి వెళ్ళాలి అంటే ముందుగా మనం చున్నాంబర్ బోట్ హౌస్కి రీచ్ అవ్వాలి. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. అక్కడి నుండి 150 meters మనం వాకబుల్ డిస్టెన్స్లో టికెట్ కౌంటర్ని మనం చేరుకోవచ్చు. పార్కింగ్ కూడా 4 వీలర్స్ 2 వీలర్స్కి పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది. 20 రూపీస్ 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద టికెట్ ప్రైసెస్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్. సో వీ బౌట్ ద బేసిక్ వన్. అండ్ చిన్నపిల్లలకి బిలో 5 years ఏజ్ వాళ్ళకి టికెట్ ప్రైస్ అనేది లేదు. పర్ హెడ్ 354 ఛార్జ్ చేస్తున్నారు రౌండ్ ట్రిప్. మేము వెళ్ళిన రోజు వెదర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. కాసేపు సన్నీగా, కాసేపు క్లౌడీగా అండ్ ఒక 10-15 నిమిషాలు వర్షం అలా పడుతూ వెళ్తూ ఉంది. సో ఇదే మేము వెళ్తున్న బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. అదొక సీనిక్ సిచ్యువేషన్ అంటారు కదా, అలా అనిపించింది. ఆ చెట్లు, ఆ వాటర్, ఆ వెదర్ మాకైతే అన్నీ బాగా కలిసి వచ్చేసాయి. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి 20 minutes టైం పడుతుంది. బట్ మాకైతే వీ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 20 minutes హ్యాస్ పాస్డ్. బీచ్కి వెళ్ళిన వెంటనే మాకు ఒక కొత్త లోకంలోకి వెళ్ళాము అన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల వెళ్ళిన వెంటనే రెస్టారెంట్లో లంచ్ కోసం అయితే మేము వెయిట్ చేసాము. అండ్ ప్రైసెస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. బిర్యానీ, చికెన్ రైస్ అండ్ నూడిల్స్ 180, 185 అలా ఛార్జ్ చేశారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది, ఎలాంటి వేస్టేజ్ అయితే లేదు.
ఈ బీచ్‌లో కనిపించేదంతా వైట్ శాండ్. ఇక్కడ మనం 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేయొచ్చు అండ్ వాటర్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారు. పిల్లలకి అండ్ పెద్దలకి కూడా. 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి మళ్ళా వచ్చిన బోట్‌లోనే మనం రిటర్న్ వెళ్ళొచ్చు. సో, వి లెఫ్ట్ అరౌండ్ 3:40 PM ఫ్రమ్ పారడైస్ బీచ్. A few moments later. హౌస్ నుంచి డైరెక్ట్‌గా రూమ్స్‌కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా పాండిచ్చేరి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని రాక్ బీచ్‌కైతే వెళ్ళాము. కాసేపు అలా పాండిచ్చేరి రాక్ బీచ్ ఒడ్డున నడుచుకుంటూ బేకర్ స్ట్రీట్‌కైతే వెళ్ళి కొన్ని డిజర్ట్స్‌ని మేము ట్రై చేశాము. స్ట్రాబెర్రీ ఉన్న కేక్ పీస్ చూడ్డానికి బాగుంది కదా ఇవ్వండి అని అడిగితే, ఇట్ కంటైన్స్ ఆల్కహాల్ మ్యామ్ మీకు కాదు అని చెప్పారు. సో, నార్మల్‌గా ఆల్కహాల్ పాండీలోనే అనుకున్నాను. కేక్స్‌లో కూడా ఆల్కహాల్ ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న చీజ్ కేక్ చాలా స్పైసీగా ఉంది. నాకైతే నచ్చలేదు. ఇక్కడితో డే 1 వ్లాగ్ కంప్లీట్ అయింది. మళ్ళా రేపు కలుద్దాం. బాయ్. మార్నింగ్ మార్నింగ్ నుంచి రెయిన్ కంటిన్యూస్‌గా అలా పడుతూనే ఉంది. చూద్దాం డే ఎలా ఉంటుందో. మీకు మార్నింగ్ టీ, కాఫీ, బ్రెడ్ తినే అలవాటు ఉన్నట్లయితే డెఫినెట్‌గా ట్రై దిస్ రెస్టారెంట్ ఔట్. ఎర్లీ మార్నింగ్ రాక్ బీచ్‌కైతే వచ్చాము సన్‌రైజ్ కోసం. ఇదే రాక్ బీచ్. రాక్ బీచ్ అన్నా, ప్రామెనేడ్ బీచ్ అన్నా 2 ఒకటే. బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని మేము లీ కఫేకైతే వచ్చాము. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కఫే ఇన్ పాండిచ్చేరి. లోపలంతా గ్రీనరీగా ఉంది అండ్ డైరెక్ట్‌గా సీ ఫేస్ సిట్టింగ్ అయితే ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే మేము తీసుకున్నాము. లీ కఫే రూఫ్ టాప్. వ్యూ అయితే చాలా సీనిక్‌గా ఉంది. సన్‌రైజ్, టైడ్స్. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత రాక్ బీచ్ ఒడ్డున అలా కాసేపు తిరుగుతూ ఉన్నాము. మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ లైట్ హౌస్ ఇవన్నీ అలా సరదాగా చూసుకుంటూ వెళ్ళాము. వీ కెన్ నాట్ గెట్ ఇన్ టు ద వాటర్ బికాజ్ అక్కడ అలలనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా అందరిని చూస్తున్నారు టు మేక్ ష్యూర్ ఎవరు వాటర్‌లోకి దిగకుండా. అలలైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి గోల్డెన్ అవర్ ఫోటోషూట్‌కి అయితే మీకు ఈ రాక్ బీచ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది సన్‌రైజ్ బీచ్, సన్‌సెట్ అనేది ఆపోజిట్‌లో వస్తుంది కాబట్టి లైటింగ్ కూడా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. మస్ట్ విజిట్ బీచెస్ పారడైస్ బీచ్ అండ్ రాక్ బీచ్. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, అది 2004లో వచ్చిన అలలకి పాడైపోయింది. అది పాండీ వ్యూ పాయింట్. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెంచ్ వార్ మెమోరియల్. వరల్డ్ వార్ 1లో మరణించిన సోల్జర్స్‌కి హానరబుల్‌గా కట్టారు. మనం వాక్ చేస్తూ ఉంటే ఇలా బోట్ రైడింగ్ కోసం మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. డైరెక్ట్‌గా వెళ్తే 500 ఛార్జ్ చేస్తారు. ఇలా మా ద్వారా వెళ్తే మీకు 400 మాత్రమే ఛార్జ్ చేస్తారని చెప్తారు. బట్ అది రాంగ్. ఈ బోటింగ్ ప్లేసెస్‌లో చాలా చాలా బోటింగ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కొక్క ప్రైస్ అనేది చెప్తారు. మీ బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసుకొని మీరు తక్కువ రేట్‌కి బోటింగ్ అనేది చేయవచ్చు.
ఇక్కడ మొత్తం 4 ప్లేసెస్ అనేవి కవర్ చేస్తారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, రివర్ మౌత్, ఫిషింగ్ హార్బర్, అరికమేడు. ఇక్కడ చూపిస్తున్న బోట్స్‌లోనే మనం వెళ్ళబోయేది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఫిషింగ్ హార్బర్. కానీ ఇక్కడ స్టాపింగ్ అనేది లేదు. జస్ట్ దూరం నుండే చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరికమేడు. అరికమేడులో మనకి 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. అదొక ట్రేడింగ్ ఏరియా. ఇంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. జస్ట్ రాళ్ళతో కట్టి అలా ఉంటుంది గోడలు. ఈ లొకేషన్ మనం PS2లో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు. కానీ యాక్చువల్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది కాదు. పిచ్చావరంలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, అది వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇది కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్టే, కానీ ఇది చిన్నది. ఈ రైడ్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ వర్షం పడింది, కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది నాటు బోట్ల నుండి మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి ఇలా తీసుకువెళ్తూ ఉంటారు. అండ్ ఫైనల్ స్పాట్ వచ్చేసి రివర్ మౌత్. ఇక్కడ రివర్ వాటర్ అండ్ సముద్రం వాటర్ 2 కలుస్తుంది. కానీ అక్కడ వాటర్ డిఫరెన్సియేషన్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకు అంటే అక్కడ అలలు అనేవి వస్తూ ఉంటే ఆ అలలు రావడం వల్ల దాన్ని మనం ఇక్కడే కలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ నాకు అన్నిట్లో బాగా నచ్చింది ఇది మాత్రమే. ఎందుకంటే ఆ అలలకి ఆ బోట్ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మీరు ఇది కూడా ట్రై A చేయండి. few moments later. బోటింగ్ నుండి వచ్చేసిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి డైరెక్ట్లీ వెంట్ టు ద కెఫే కాల్డ్ కోరమండల్ ఫర్ లంచ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ కఫే ఇన్ మై లిస్ట్. వైట్ టౌన్లో బిజీగా ఉండే కఫేస్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. డిజర్ట్స్ కూడా చాలా ఫేమస్. ఇండోర్ అండ్ అవుట్డోర్ డెకార్ అనేది కంప్లీట్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్ అనేది కంప్లీట్గా గ్రీనరీతో ఫిల్ అయి ఉంటుంది. అండ్ బార్ కూడా ఉంటుంది. అండ్ చూడ్డానికి మేమేమనుకున్నామంటే యాంబియన్స్ మాత్రమే ఉంటుందేమో, రిమైనింగ్ ఫుడ్ చాలా కాస్ట్గా ఉంటుంది, బాగుండదేమో అనుకున్నాము. బట్ మెనూ అయితే ఇదే. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. చాలా రష్ అండ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ cafe in Pondicherry. Getting a table might takes some of time here. We have to wait at least 10 to 15 minutes. మేము ఫ్రెంచ్ క్రీమీ ఫిష్ అండ్ ప్రాన్ ప్లేట్ని ఆర్డర్ చేసాము. దీంట్లో వైట్ క్రీమీ సాస్లో పొటాటోస్, ఆలివ్స్, ఫిష్, ప్రాన్ ఇవన్నీ వేసి చాలా అంటే చాలా డిష్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇటాలియన్ డిష్ని కూడా మేము ట్రై చేసాము. మీరు ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ని, వెరైటీ ఆఫ్ డిషెస్ని టేస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ కఫేని చూస్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ కఫే బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. ఆఫ్టర్ లంచ్ సరదాగా ఫ్రెంచ్ కాలనీ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. ఇక్కడున్న ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ని మీరు డెఫినెట్గా ఒక్కసారైనా మీరు విజిట్ చేయాల్సిందే. వాళ్ళ డోర్స్, విండోస్, బ్రైట్ కలర్స్ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఓల్డ్ లైట్ హౌస్. రైట్ బిసైడ్ ద రాక్ బీచ్ మనకి షాపింగ్ ఏరియా కనిపిస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ అన్నీ మనకి ఇక్కడ చూడవచ్చు. టైం అయితే 6 అవుతుంది. మార్నింగ్ 11 o'clockకే మాకు చెక్అవుట్ అయితే అయిపోయింది. 7:45కి చెన్నై రిటర్న్ బస్ని మేము బుక్ చేసుకున్నాము. మేముంటున్న రెసిడెన్సీ స్టాఫ్ అయితే చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇక్కడున్న ఫుడ్ కోర్ట్లో కొన్ని ఐటమ్స్ని మేము టేస్ట్ చేసాము, స్నాక్స్ని. If you have enjoyed this video, please don't forget to subscribe and show your encouragement to make such videos in future. Thank you. Love you all.